హర్యానాలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్లకు 9 గెలిచింది, 1 అదర్సు, అది కూడా బీజేపీ మద్దతు ఉన్నోళ్ళు. కాంగ్రెస్ 0, ఆమ్ ఆద్మీ పార్టీ 0. ఇప్పుడు తాజాగా మిజోరాంలో జరిగినటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం అన్నటువంటిది సంచలనమే అవుతుంది. వరుసగా భారతీయ జనతా పార్టీ సాధిస్తున్నటువంటి విజయాలు క్లీన్ స్వీపులు అవుతుండటం. మిజోరాం అంటే ఈశాన్య రాష్ట్రం. ఆ మిజోరాంలో చక్మా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ సిఏడిసి విలేజ్ కౌన్సిల్ ఎలక్షన్స్లో 34కి 34 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. 34కి 34 ఇది గొప్ప విశేషం. గతంలో ఎన్నడూ సాధ్యం కానటువంటిది సాధించడం అన్నటువంటిది. సింగిల్ సీట్ కూడా అవతల వాళ్ళకి రాలేదు. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు, ఇది ఒక ఎత్తు అయితే, మరొక కీలకమైనటువంటి విజయం ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు గతంలో ఏనాడు సాధ్యం కానటువంటి విజయం జులానాలో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజయ్ జంగ్రా విజయం సాధించడం అన్నట్టుంది. స్వతంత్రం వచ్చాక ఈ రోజు వరకు కూడా అక్కడ విజయం సాధ్యం కాలేదు. ఈ రెండు కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది. రాబోయే అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇంప్రూవ్మెంట్ అన్నటువంటిది చాలామందికి పిచ్చెక్కిస్తోంది.